శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంట్లోని స్త్రీలు ఈ రెండు కలిపి రహస్యంగా ధూపం వేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టి వేసుకుని కూర్చుంటుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు ఈరోజు ఈ రెండు కలిపి ధూపం వేయడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మీ ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉంటారు కదా, మీరు ఎప్పుడు కూడా వారం వారం మీరు ఎప్పుడు ఈ ధూపం వేసినా వేయకపోయినా సరే, మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజు ధూపం వేస్తే చాలు, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. చాలామంది శుక్రవారం శుక్రవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ ఆడవాళ్ళని లక్ష్మీదేవి పూజిస్తూ ఉంటారు కదా, దీపారాధన కూడా చేసుకుంటూ ఉంటారు. అలా పూజలు, దీపారాధన చేసేవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేసుకోండి. అలాగే పూజలు చేయని వారు కూడా శుక్రవారం పూటైనా సరే, లేదంటే శనివారం, ఆదివారం పూటైనా సరే ఈ విధంగా ధూపం వేస్తే మీరు పూజలు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి మీరు పూజలు చేసేవారే కాదు, పూజలు చేయని వారు కూడా ఇంట్లో ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా మీరు ధూపం వేసుకుంటే చాలు, మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. మీ సుడే తొలగిపోతుంది. మీకంతా మంచి జరుగుతుంది. వద్దన్న లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనం వస్తూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ ఈరోజు ఏ పరిహారం చేయాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఏ రెండు కలిపి ధూపం వేయాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలోకి వస్తే, మనం ఈరోజు కనుక చక్కగా మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ పరిహారం చేసుకుంటే మంచిదనుకున్నాం కదా. మీరు పూజ చేసుకునేటప్పుడు పూజ చేసినా చేయకపోయినా సరే ఇంట్లో మాత్రం తప్పనిసరిగా ఆ రోజు ధూపం వేసుకోండి. అది కూడా ప్రత్యేకమైన పదార్థాలతో వేసుకోండి. ఏమీ లేదండి, ఈరోజు ఉదయం లేవగానే సాయంత్రం కానీ చక్కగా ఇల్లంతా కూడా, సాయంత్రమైనా లేదంటే ఉదయమైనా సరే చక్కగా ఇల్లంతా తుడిచి గుగ్గిలాన్ని తీసుకోండి. ఇప్పుడు అందరూ కూడా రెడీమేడ్ గుగ్గిలం వాడుతూ ఉన్నారు కదా, అలా తెచ్చుకొని దానిలో గుగ్గిలంతో పాటు 2 తులసి ఆకులను వేయండి. 2 తులసి ఆకులే చాలు. ఈ తులసి ఆకులు మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి. మీ ఇంటి వైపు డబ్బును ఆకర్షిస్తాయి, కష్టాలు పోయేలాగా చేస్తాయి. కనుక ముందు మీరు 2 తులసి ఆకులు వేయండి. తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాలు, 2 పలుకులు గల్లుప్పు వేయండి. ఎందుకంటే ధనియాలు, గల్లుప్పు అనేవి చాలా మంగళకరమైన పదార్థాలు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థాలు. వీటితో ధూపం వేయడం వల్ల ఎంతటి దరిద్రాలైనా సరే పటాపంచలైపోతాయి. కనుక వీటన్నిటినీ కలిపి ధూపం వేయండి. పూజ గదిలో, వంటగదిలో, హాల్లో, బెడ్రూమ్లో, ఇలా అన్ని గదుల్లో కూడా ధూపం పొగను చూపించండి. ఇలా ఈరోజు ధూపం వేసుకుంటే మీరు అపర కుబేరులుగా మారుతారు. కష్టాలు పోయి ధన ప్రభావం వస్తుంది. ఇక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతారు. మీ ఇల్లు చాలా ప్రశాంతంగా మారుతుంది. మీ ఇంట్లోనే దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. ఈ 2 కలిపి మీ ఇంట్లో ధూపం వేస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఈ 2 కలిపి ధూపం వేస్తారు కదా, వారికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లోనే చెడు శక్తులన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే మీరేం చేస్తారంటే, ఈ 2 కలిపి ధూపం వేసుకోవడం వల్ల 2 తులసి ఆకులు, కొంచెం ధనియాలు, కొంచెం గల్లుప్పు, ఈ 3 కలిపి వేసుకున్న తర్వాత మీరేంటంటే స్వయంగా మీరే ఆ అద్భుత ఫలితాలను చూసి గమనించగలుగుతారన్నమాట. మీకంతా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మన కష్టాలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇంట్లో ఈ ధూపాన్ని వేసి చూడండి. ఈ 2 కలిపి ధూపం వేయడం వల్ల వచ్చే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు.
అలాగే మీ ఇంట్లో కనుక అంటే మీ ఇంట్లో ఇక ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ శారీరక పరంగా కానీ మనకు ఉండే ఇబ్బందుల పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు. అంటే మా ఇంట్లో ఏదో జరుగుతుంది, ఇంట్లో చాలా పరిహారాలు చేస్తూ ఉన్నాము, పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది, ఆ తర్వాత మళ్ళీ అన్నీ మామూలే, అన్ని సమస్యలే వస్తూ ఉన్నాయి, ఈ బాధలన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలని చాలామంది కూడా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తే మా యొక్క ఇల్లు బాగుంటుందని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగించేస్తుంది. అంతేకాదు ఈ వారం మీకు అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. అంటే ఈరోజు మనం ఎటువంటి పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చక్కగా పొందగలుగుతారు. అంతేకాదు 100% అనేది ఫలితం వస్తుంది. ఈ రెండు కలిపి ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా బాత్రూమ్స్ ఉంటున్నాయి కదా. మేం బయటంతా తిరిగేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాము. దానివల్ల నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది. ఇంట్లోకి వస్తూ ఉన్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము. అందుకే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, లేదంటే చెడ్డవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వారి వెంట వచ్చేటటువంటి నెగిటివ్ కూడా మన ఇంట్లోకి వస్తే ఇలా అంటే రకరకాల నెగిటివ్ని ఇంట్లోకి వచ్చి విపరీతమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక కష్టాలు వస్తాయి. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది. దానివల్ల కష్టాలు వస్తాయి. పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా బయటికి వెళ్ళగానే కాలు కడుక్కునేవారు కదా, ఇంట్లో వచ్చేవారు. ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని, నెగిటివ్ ఎనర్జీ రాదని, అంతా మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి పరిహారం చేసుకొని సంతోషంగా ఉండండి అన్నమాట. మీ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.